నమస్కారం. మీకు తరచుగా కడుపు నొప్పి వస్తుందా? అన్నం తిన్న వెంటనే మోషన్కి వెళ్లాలనిపిస్తుందా? లేదా ఎప్పుడూ కడుపు ఉబ్బరంగా, గ్యాస్తో నిండినట్టు ఉంటుందా? మనం చాలాసార్లు ఇది సాధారణ గ్యాస్ట్రిక్ సమస్య అనుకుని సొంత వైద్యం చేసుకుంటూ ఉంటాం. కానీ జాగ్రత్త! ఇది ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు వీడియోలో అసలు ఈ ఐబిఎస్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? మనం తినాల్సిన ఆహారం ఏంటి? మరియు మన వంటింట్లో ఉండే పదార్థాలతో దీనిని ఎలా తగ్గించుకోవచ్చో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఐబిఎస్ అంటే ఏంటో సింపుల్గా చెప్పుకుందాం. ఇది ఒక జబ్బు కాదు, ఇది ఒక సిండ్రోమ్. అంటే పేగులు పనిచేసే విధానంలో వచ్చే మార్పు. మన పేగులు ఆహారాన్ని ముందుకు నెట్టడానికి ఒక లయలో కదులుతాయి. కానీ ఐబిఎస్ ఉన్నవారిలో ఈ కదలికలు మరీ వేగంగా జరిగి విరేచనాలు, డయేరియా అవుతాయి, లేదా మరీ నెమ్మదిగా జరిగి మలబద్ధకం, కాన్స్టిపేషన్ వస్తుంది. దీనికి ప్రధాన కారణం మన మెదడు మరియు పేగుల మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్. ముఖ్యమైన లక్షణాలు, సింప్టమ్స్. ఐబిఎస్ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. కొంతమందిలో తక్కువగా ఉంటే మరికొందరిలో తీవ్రంగా ఉండవచ్చు. ప్రధాన లక్షణాలు: కడుపు నొప్పి, ముఖ్యంగా పొత్తి కడుపులో అబ్డామినల్ పెయిన్, నొప్పి లేదా తిమ్మిరి ఉంటుంది. మల విసర్జన తర్వాత ఈ నొప్పి కాస్త తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, బ్లోటింగ్, పొట్ట గ్యాస్తో నిండినట్లు, బరువుగా, ఉబ్బినట్లు అనిపిస్తుంది. మల విసర్జనలో మార్పులు. కొంతమందికి తరచుగా విరేచనాలు, డయేరియా అవుతాయి. కొంతమందికి మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఉంటుంది. మరికొందరిలో ఈ రెండూ మారుతూ వస్తుంటాయి. మలంలో జిగట, మ్యూకస్ విసర్జన సమయంలో మలంతో పాటు తెల్లటి జిగట పదార్థం రావడం. కారణాలు, కాజెస్. దీనికి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ వైద్యులకు పూర్తిగా తెలియదు. కానీ కింద పేర్కొన్న అంశాలు దీనికి కారణం కావచ్చు. పేగు కండరాల కదలికలు. పేగు గోడల కండరాలు ఆహారాన్ని ముందుకు నెట్టేటప్పుడు ఆ కదలికలు ఉండాల్సిన దానికంటే బలంగా ఉంటే గ్యాస్ మరియు విరేచనాలు వస్తాయి. కదలికలు నెమ్మదిగా ఉంటే మలబద్ధకం వస్తుంది. నరాల వ్యవస్థ, నర్వస్ సిస్టమ్. మెదడు మరియు పేగుల మధ్య సంకేతాలలో సిగ్నల్స్ తేడా రావడం వల్ల జీర్ణక్రియలో చిన్న మార్పు వచ్చినా శరీరం దానిని అతిగా స్పందిస్తుంది. ఇన్ఫెక్షన్లు. తీవ్రమైన డయేరియా లేదా బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల తర్వాత ఐబిఎస్ రావచ్చు. ఒత్తిడి, స్ట్రెస్. చిన్న వయసులో ఎక్కువ ఒత్తిడికి లోనైన వారిలో ఇది కనిపించవచ్చు. ఐబిఎస్ను ప్రేరేపించే అంశాలు, ట్రిగ్గర్స్. ఐబిఎస్ ఉన్నవారికి కొన్ని ప్రత్యేకమైన విషయాల వల్ల లక్షణాలు ఎక్కువవుతాయి. ఆహారం: గోధుమలు, పాల ఉత్పత్తులు, డైరీ, సిట్రస్ పండ్లు, క్యాబేజీ, బీన్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడా వంటివి సమస్యను పెంచవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ, డిప్రెషన్ లేదా అధిక ఒత్తిడి ఉన్నప్పుడు లక్షణాలు ఎక్కువవుతాయి. హార్మోన్లు. మహిళల్లో నెలసరి, పీరియడ్స్ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల ఐబిఎస్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. చికిత్స మరియు జీవనశైలి మార్పులు, ట్రీట్మెంట్. లైఫ్ స్టైల్ చేంజెస్. ఐబిఎస్ని పూర్తిగా నయం చేయడానికి మందులు లేవు, కానీ జీవనశైలి మార్పుల ద్వారా దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. ఆహార నియమాలు. మీకు ఏ ఆహారం పడట్లేదో గమనించి దానికి దూరంగా ఉండాలి. పీచు పదార్థాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఉదా పండ్లు, కూరగాయలు. నీరు ఎక్కువగా తాగాలి. ఫోడ్మాప్ డైట్. వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం, లో ఫోడ్మాప్ డయట్ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వ్యాయామం. రోజూ వ్యాయామం చేయడం వల్ల పేగుల కదలికలు మెరుగుపడతాయి మరియు ఒత్తిడి తగ్గుతుంది. మందులు. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు లేదా విరేచనాలు, మలబద్ధకం ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సూచించిన మందులు వాడాలి. ముఖ్య గమనిక: ఐబిఎస్ వల్ల పేగు క్యాన్సర్ రాదు. ఇది కేవలం జీర్ణక్రియ పనితీరుకు సంబంధించిన సమస్య మాత్రమే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.
కానీ మలంలో రక్తం రావడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఐబిఎస్ సమస్య ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరికీ ఒకే రకమైన ఆహారం పడకపోవచ్చు, కానీ సాధారణంగా ఐబిఎస్ లక్షణాలను పెంచేవి మరియు తగ్గించే ఆహార పదార్థాల జాబితా కింద ఉంది. దీనిని ఫాడ్మ్యాప్ డయట్ ఆధారంగా విభజించవచ్చు. దూరంగా ఉండాల్సినవి లేదా తగ్గించాల్సినవి, ఫుడ్స్ టు అవాయిడ్. ఈ ఆహార పదార్థాలు పేగుల్లో గ్యాస్ను పెంచి నొప్పిని లేదా విరేచనాలను కలిగిస్తాయి. పాలు మరియు పాల పదార్థాలు, డైరీ పాలు, జున్ను, చీజ్, ఐస్ క్రీం వంటివి గ్యాస్ను పుట్టిస్తాయి. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారికి ఇవి అస్సలు పడవు. కొన్ని రకాల కూరగాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, ఉల్లిపాయలు, వెల్లుల్లి. ఇవి పేగుల్లో ఎక్కువగా పులిసిపోయి గ్యాస్ను విడుదల చేస్తాయి. పప్పు ధాన్యాలు, శనగలు, రాజ్మా, బఠానీలు వంటివి ఎక్కువగా గ్యాస్ చేస్తాయి. పండ్లు, మామిడి పండు, పుచ్చకాయ, వాటర్ మెలన్, యాపిల్ మరియు ఎండిన పండ్లు, డ్రై ఫ్రూట్స్ లైక్ రేజిన్స్. ధాన్యాలు, గోధుమలు, వీట్, మైదా మరియు బార్లీ. గ్లూటెన్ పడని వారికి ఇవి ఇబ్బంది కలిగిస్తాయి. ఇతరాలు, కాఫీ, టీ, కెఫిన్ పేగుల కదలికలను పెంచుతుంది. కూల్ డ్రింక్స్, సోడా, బాగా వేయించిన, డీప్ ఫ్రైడ్ మరియు కారం, స్పైసీ, ఎక్కువగా ఉండే ఆహారం. నిరభ్యంతరంగా తినగలిగినవి, ఫుడ్స్ టు ఈట్. ఈ పదార్థాలు జీర్ణం కావడానికి సులభంగా ఉండి పొట్టకు హాయిని ఇస్తాయి. ధాన్యాలు, బియ్యం, రైస్, ఓట్స్, జొన్నలు, రాగులు. కూరగాయలు, క్యారెట్, దోసకాయ, సొరకాయ, బీరకాయ, పాలకూర, బంగాళాదుంప, టమాటా. పండ్లు, అరటిపండు, బనానా, బొప్పాయి, పపాయ, నారింజ, ఆరెంజ్, ద్రాక్ష, స్ట్రాబెర్రీ. పాల ప్రత్యామ్నాయాలు, లాక్టోస్ లేని పాలు, లాక్టోస్ ఫ్రీ మిల్క్, బాదం పాలు లేదా సోయా పాలు. ప్రోటీన్, గుడ్లు, ఎగ్స్, చికెన్, చేపలు, కారం తక్కువగా వండుకోవాలి. అత్యంత ముఖ్యమైనది పెరుగు లేదా మజ్జిగ. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్, మంచి బ్యాక్టీరియా పేగుల ఆరోగ్యానికి చాలా మంచిది. పాటించాల్సిన చిన్న చిట్కాలు, సింపుల్ డయట్ టిప్స్. ఫుడ్ డైరీ. మీకు ఏ రోజు ఏ ఆహారం తింటే నొప్పి వస్తుందో ఒక బుక్లో రాసుకోండి. దీనివల్ల మీకు పడని ఆహారాన్ని మీరే సులభంగా గుర్తించవచ్చు. నీరు. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. తక్కువ మోతాదు. ఒకేసారి కడుపు నిండా తినకుండా రోజుకు 4 నుంచి 5 సార్లు కొద్దిగా తినడం మంచిది. తొందరవద్దు, ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. ఈ మార్పులు చేసుకున్నా కూడా లక్షణాలు తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించి మందులు వాడటం మంచిది. ఐబిఎస్, ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్ సమస్యను తగ్గించడంలో యోగా మరియు వ్యాయామం చాలా బాగా పనిచేస్తాయి. ఇవి కేవలం పేగుల కదలికలను మెరుగుపరచడమే కాకుండా ఐబిఎస్కి ప్రధాన కారణమైన ఒత్తిడిని, స్ట్రెస్ తగ్గించడంలో సహాయపడతాయి. ఐబిఎస్ బాధితులకు ఉపయోగపడే కొన్ని సులభమైన యోగాసనాలు మరియు వ్యాయామాలు ఇక్కడ ఉన్నాయి. పవనముక్తాసనం, వైండ్ రిలీవింగ్ పోజ్. పేరులోనే ఉన్నట్టుగా ఇది పొట్టలోని గ్యాస్ను బయటకు పంపడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా చేయాలి? వెల్లకిలా పడుకుని 2 మోకాళ్లను మడిచి ఛాతీ, చెస్ట్ దగ్గరకు తీసుకురావాలి. 2 చేతులతో మోకాళ్లను గట్టిగా పట్టుకుని తలను పైకి లేపి మోకాళ్లకు ఆనించడానికి ప్రయత్నించాలి. ప్రయోజనం: ఇది పొట్టను మసాజ్ చేస్తుంది, గ్యాస్ మరియు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. వజ్రాసనం, థండర్ బోల్ట్ పోజ్. భోజనం చేసిన వెంటనే వేయగలిగే ఏకైక ఆసనం ఇది. ఎలా చేయాలి? మోకాళ్లను వెనక్కి మడిచి మడమల మీద పిరుదులు ఆనించి నిటారుగా కూర్చోవాలి. చేతులను మోకాళ్లపై ఉంచాలి. ప్రయోజనం: ఇది జీర్ణశక్తిని పెంచుతుంది మరియు పొట్టకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం ఉన్నవారికి ఇది చాలా మంచిది. భుజంగాసనం, కోబ్రా పోజ్. ఎలా చేయాలి? బోర్లా పడుకుని అరచేతులను భుజాల పక్కన నేలమీద ఆనించి శ్వాస తీసుకుంటూ తల మరియు ఛాతీని పాము పడగలా పైకి లేపాలి. ప్రయోజనం:
ఇది పొట్ట కండరాలను సాగదీస్తుంది, స్ట్రెచ్, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ధనురాసనం, బోపోజ్. ఎలా చేయాలి? బోర్లా పడుకుని, కాళ్లను వెనక్కి మడిచి, చేతులతో చీలమండలాలను, యాంకిల్స్, పట్టుకోవాలి. శరీరాన్ని ధనస్సు, బో, ఆకారంలో పైకి లేపాలి. ప్రయోజనం: మలబద్ధకం, కాన్స్టిపేషన్ సమస్య ఉన్నవారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. కపాలభాతి ప్రాణాయామం, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. ఐబిఎస్ సమస్యకు మానసిక ఒత్తిడి ఒక పెద్ద కారణం. ఎలా చేయాలి? సుఖనంలో కూర్చుని దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, డీప్ బ్రీదింగ్ లేదా అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం. ప్రయోజనం: ఇది మనస్సును శాంతపరుస్తుంది, పేగులకు సంబంధించిన నరాల వ్యవస్థను, నర్వస్ సిస్టమ్, రిలాక్స్ చేస్తుంది. నడక, వాకింగ్. యోగా చేయడం కష్టంగా అనిపిస్తే ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కనీసం 30 నిమిషాల నడక, వాకింగ్ అలవాటు చేసుకోండి. ఇది పేగుల కదలికలను క్రమబద్ధీకరించడానికి సులభమైన మార్గం. ముఖ్యమైన చిట్కా: ఈ ఆసనాలు వేసేటప్పుడు పొట్టపై మరీ ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోండి. తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు వ్యాయామం చేయవద్దు. నెమ్మదిగా మొదలుపెట్టండి. ఆయుర్వేదంలో ఐబిఎస్ని గ్రహణి అని పిలుస్తారు. జీర్ణశక్తి, అగ్ని మందగించడం వల్లే ఈ సమస్య వస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. మన వంటింట్లో దొరికే కొన్ని సహజమైన పదార్థాలతో దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. ఐబిఎస్ సమస్యకు అద్భుతంగా పనిచేసే కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. మజ్జిగ, టక్రా అమృతం వంటిది. ఐబిఎస్ ఉన్నవారికి పాలు, మిల్క్ పడకపోవచ్చు, కానీ మజ్జిగ, బటర్ మిల్క్ మాత్రం ఔషధంలా పనిచేస్తుంది. ఎలా తీసుకోవాలి? గ్లాసు పల్చటి మజ్జిగలో చిటికెడు జీలకర్ర పొడి, రోస్టెడ్ కమెన్ పౌడర్, చిటికెడు సైంధవ లవణం, రాక్ సాల్ట్ వేసి కలపండి. ప్రయోజనం: మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియా పేగులను శాంతపరుస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీనిని భోజనం తర్వాత తీసుకోవడం చాలా మంచిది. దానిమ్మ, పోమగ్రానేట్. మీకు ఐబిఎస్లో విరేచనాలు, డయేరియా ఎక్కువగా ఉంటే దానిమ్మ పండు చాలా బాగా పనిచేస్తుంది. ఎలా తీసుకోవాలి? దానిమ్మ గింజలను నమిలి తినవచ్చు లేదా జ్యూస్ చేసుకుని తాగవచ్చు. దానిమ్మ తొక్కను నీటిలో మరిగించి ఆ కషాయాన్ని కొద్ది మొత్తంలో తాగడం వల్ల కూడా విరేచనాలు తగ్గుతాయి. ప్రయోజనం: ఇది పేగుల్లో నీటిని పీల్చుకునే గుణాన్ని కలిగి ఉండి మలాన్ని గట్టిపడేలా చేస్తుంది. గ్రాహి. సోంపు, ఫెన్నల్ సీడ్స్. భోజనం తర్వాత సోంపు తినడం మన సాంప్రదాయం. ఇది ఐబిఎస్ వల్ల వచ్చే కడుపు నొప్పి మరియు గ్యాస్ను తగ్గిస్తుంది. ఎలా తీసుకోవాలి? అర టీ స్పూన్ సోంపు గింజలను 1 కప్పు నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా తాగాలి. లేదా భోజనం తర్వాత నేరుగా నమలవచ్చు. ప్రయోజనం: ఇది పేగు కండరాల నొప్పులను, స్పాజమ్స్ తగ్గించి గ్యాస్ బయటకు పోయేలా చేస్తుంది. జీలకర్ర నీరు, జీరా వాటర్. ఎలా తీసుకోవాలి? 1 గ్లాసు నీటిలో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత ఆ నీటిని తాగాలి. ప్రయోజనం: ఇది గ్యాస్, అజీర్ణం మరియు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. సొంఠి, డ్రై జింజర్. ఐబిఎస్ ఉన్నవారికి అల్లం కంటే సొంఠి, ఎండిన అల్లం ఎక్కువ మేలు చేస్తుంది. ఎలా తీసుకోవాలి? వేడి నీటిలో చిటికెడు సొంఠి పొడి కలుపుకుని తాగవచ్చు లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ప్రయోజనం: ఇది జీర్ణశక్తిని, డైజెస్టివ్ ఫైర్ పెంచుతుంది మరియు పేగుల్లో వాపును, ఇన్ఫ్లామేషన్ తగ్గిస్తుంది. వేడి నీళ్లు, వార్మ్ వాటర్. ఇది చాలా సులభమైన చిట్కా. రోజూ గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది మరియు మలబద్ధకం తగ్గుతుంది. ముఖ్య గమనిక: ఈ చిట్కాలు సాధారణ ఉపశమనం కోసం మాత్రమే. మీకు లక్షణాలు తీవ్రంగా ఉన్నా, మలంలో రక్తం కనిపిస్తున్నా లేదా బరువు అకస్మాత్తుగా తగ్గుతున్నా ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించండి. చివరగా ఒక్క మాట: ఐబిఎస్ ప్రాణాపాయం ఉన్న సమస్య కాదు, కానీ మనశ్శాంతిని పోగొడుతుంది. సరైన ఆహారం, చిన్నపాటి వ్యాయామం, ఒత్తిడి లేని జీవితంతో దీనిని మనం ఖచ్చితంగా జయించవచ్చు.
ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.